హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాస్ని కిచెన్. ఈరోజు గ్యాస్ ట్రబుల్కి ఒక చిన్న హోమ్ మేడ్ డ్రింక్ తయారు చేద్దాం. ఓకేనా? కడుపులో మంట వచ్చినప్పుడు, తిని అరుగుదల కాకుండా ఉన్నప్పుడు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఏమేమి కావాలో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొంచెం జీలకర్ర ఒక 2 టీ స్పూన్ల వరకు తీసుకోండి, పెద్ద టీ స్పూన్తో. అలాగే ఇందులో సేమ్ క్వాంటిటీతో వాము కూడా తీసుకోవాలి. జీలకర్ర, వాము, సోంపు అన్నీ ఒకే కొలతతో తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా బాగా వేగిన తర్వాత చల్లార్చుకొని పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని ఒక గాజు డబ్బాలో పోసి పెట్టుకున్నామంటే బాటిల్లో మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా ట్రై చేయండి. పొద్దున్నే పరగడుపున గోరువెచ్చని నీళ్ళు వేసుకొని 1 టీ స్పూన్ వేసుకొని తాగండి. ఒకవేళ మీకు తాగడం అలా ఇష్టం లేదంటే 1 టీ స్పూన్ తీసుకొని నోట్లో వేసుకొని మింగేసి కొంచెం హాట్ వాటర్ కానీ లేదా గోరువెచ్చని నీళ్ళు కూడా తాగితే చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది ఇప్పుడు ఒక గాజు బాటిల్లో వేసి ఇలా అంతా బాగా రెడీ చేసుకున్న తర్వాత మీరు ఒక గాజు బాటిల్లో తీసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు, చెడిపోదు. ఓకేనా ఫ్రెండ్స్? అండి, 1/2 స్పూన్ ఇలా వేసుకొని అందులో హాట్ వాటర్ వేసుకోండి. ఇలా ఇది పరగడపున తాగితే చాలా మంచిది, గ్యాస్ ప్రాబ్లం ఉండదు, లావు తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ ఫాలో అవ్వండి. మా ఛానల్ మీరు కూడా వీక్షించి మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరూ కూడా షేర్ చేసి తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? గ్యాస్ ప్రాబ్లంకి మంచిది, లావు తగ్గడానికి మంచిది. ఓకేనా? ఇది హాస్ని కిచెన్లో ఈరోజు రెసిపీ, మీరు స్పెషల్ డ్రింక్. ఓకేనా? మీరు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ కూడా మాకు పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్?